గ్రూప్ 1 పోస్టులను జగన్మోహన్ రెడ్డి అమ్మేశారంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. భారీగా నిరుద్యోగులు విద్యార్థులు తరలివచ్చారు. 2018 గ్రూప్ 1 పోస్టులను జగన్మోహన్ రెడ్డి అమ్మేశారంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలోని భవానీనగర్ కూడలిలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యువత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ కమిషన్ కాస్త వైఎస్ఆర్సీపీ కలెక్షన్ కమిషన్ గా మారిందని ఎద్దేవా చేశారు. గౌతమ్ సవాంగ్, రామాంజనేయులపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులే జగన్ కు బుద్ధి చెప్తారని అన్నారు. రేపు సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రూప్ 1 పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్న ఈ దద్దమ్మ ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి లేదు. గ్రూప్ 1 పోస్టులు ఎవరైనా అమ్ముకుంటారా? పేద విద్యార్థులు, పేద నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు, డబ్బు లేని వాళ్ళు ఆర్టీఓలు అవ్వకూడదా? ఎంఆర్ఓలు అవ్వకూడదా? జాయింట్ కలెక్టర్లు అవ్వకూడదా? ఆ రోజు మేము లోకేష్ గారు ఆ రోజు చెప్పారు, అయ్యా మాన్యువల్గా ఎందుకు చేస్తున్నారు? మాన్యువల్గా చేయాల్సిన దాన్ని డిజిటల్గా ఎందుకు చేస్తున్నారు? మాన్యువల్గా ఆ రోజు నామ్స్ ప్రకారం మాన్యువల్గా కరెక్షన్ చేయండి. మాన్యువల్గా విద్యార్థులకు ఆ రోజు మేము నోటిఫికేషన్లో ఏదైతే నామ్స్ ఉన్నాయో మాన్యువల్గానే మూల్యాంకనం చేయాలి. అది చేయకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారు. దాని మీద 6 కోటి ముట్టికాయ వేసింది. అయితే మేము మాన్యువల్గా చేస్తామన్నారు. మాన్యువల్గా చేస్తానని చెప్పిన వీరు ఫస్ట్ మాన్యువల్ చేసి మళ్ళీ ఎందుకు దాన్ని పక్కన పెట్టారు? మళ్ళీ 2వ మాన్యువేషన్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర మాకున్న సమాచారం ప్రకారం 35 మంది జాయింట్ కలెక్టర్ల దగ్గర 2.5 కోటి వసూలు చేశారు. అదేవిధంగా డిఎస్పీల దగ్గర 1.5 కోటి కలెక్ట్ చేశారు. 20 కోటి అడిగింది. 2 వాల్యుయేషన్లు ఎందుకు చేశారని అడిగితే సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులు గొంతుకు వస్తావా? బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుద్దా? చదువుకున్నవాడికి న్యాయం జరుగుద్దా? ఇంత అన్యాయమా? ఇంత దుర్మార్గమా?